తాజాగా థండెల్ ఈవెంట్లో ఓ సీక్రెట్ను చెప్పేశాడు. శోభితను ఇంట్లో బుజ్జి తల్లి అని ముద్దుగా పిలుస్తాడట. ఆమె కోసం థండెల్లోని బుజ్జి తల్లి పాటనే అంకితం చేస్తానని అన్నాడు. ఇక ఈ పాట వచ్చాక శోభిత చాలా ఫీల్ అయిందట. తన పేరుని వాడుకోవడమే కాకుండా తన పేరు మీద పాట కూడా పెట్టేసుకున్నారని హట్ అయిందట. ప్రస్తుతం ఈ క్యూట్ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన థండెల్ సినిమా ఫిబ్రవరి 7న రాబోతుంది. ఈ క్రమంలో ఆదివారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో సుమ ఈవెంట్ను కాస్త ఫన్నీగా సరదాగా నడిపించేసింది. నాగ చైతన్యను కొన్ని పర్సనల్ ప్రశ్నలు వేసింది. శోభితకు ఏ పాట డెడికేట్ చేస్తారు, ఇంట్లో ఏమని పిలుస్తారు అంటూ ప్రశ్నలు వేసింది. ఇంట్లో శోభితను తాను బుజ్జి తల్లి అని పిలుస్తానని, ముందు నుంచి అలానే పిలుస్తానని, ఈ సినిమాలోనూ యాదృచ్ఛికంగా అలా వాడేశానని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. ఏ పాటను డెడికేట్ చేస్తావని సుమ అడిగితే బుజ్జి తల్లి పాటనే డెడికేట్ చేస్తానని అన్నాడు. ఈ పాట వచ్చిన తర్వాత శోభిత చాలా ఫీల్ అయిందట. తన పేరును వాడుకోవడమే కాదు, పేరు మీద పాట కూడా పెట్టేసుకున్నారా అని అడిగేసిందట. ఇక తండేల్లోని ఐకానిక్ డైలాగ్ అయిన బుజ్జి తల్లి వచ్చితేనే కదే కాస్త నవ్వే అని శోభితను ఉద్దేశించి డైలాగ్ చెప్పేశాడు నాగ చైతన్య. ప్రస్తుతం ఈ వీడియో అయితే నెట్టింట్లో బాగానే ట్రెండ్ అవుతుంది. నాగ చైతన్య శోభిత డేటింగ్, ప్రేమాయణం గురించి ఎన్ని రూమర్లు వార్తలు వచ్చాయో అందరికీ తెలిసిందే. లండన్లో కలిసి ఉన్న ఫోటోలు కూడా లీక్ అయి బయటకొచ్చాయి. కానీ నాగ చైతన్య, శోభిత మాత్రం ఎప్పుడూ వారి రిలేషన్ స్టేటస్ గురించి బయటకు చెప్పలేదు. చివరికి వీరి ఎంగేజ్మెంట్ గురించి కూడా వార్తలు బయటకు రావడం, నాగ చైతన్య, శోభిత ఫోటోల్ని నాగార్జున షేర్ చేసి అసలు విషయం చెప్పడంతో అధికారికంగా ప్రకటించినట్లయింది. నాగ చైతన్య ఈ థండెల్ మూవీ కోసం గడ్డము, జుట్టు అలానే మెయింటైన్ చేస్తున్నాడు. పెళ్లిలోనూ ఈ గడ్డం తీయలేదు. థండెల్ రిలీజ్ అయిన తర్వాత ఈ గడ్డం తీసేయాలని అల్లు అరవింద్ కండిషన్ పెట్టినట్టుగా ఉన్నది.